కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 8వ తేదీ ఏప్రిల్ మాసము 2026 సంవత్సరం. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు కదా. యుద్ధ రంగంలో ఉన్న దేవుడు గొప్ప కల్పన చూపించాడు కదా. ఆయన సజీవమైన దేవుడు కదా. మృతులను సైతం సజీవంగా లేపే దేవుడు. అటువంటి వాక్యము, మృతుల పునరుద్ధానము మనుష్యుని ద్వారా కలిగెను, మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. పూర్తి వచనము, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. సరే, అంటే ఇద్దరు మనుషులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. మొదటి మనిషి, కడపటి మనిషి. మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఏ రోజున మన జీవితాల్లో దేవుని గొప్ప మహిమకు సాక్షులముగా ఉంటాము, దేవుని కృపా మహిమకు మనము అప్పగించుకుంటాము, ఈరోజు అటువంటి వాక్యము 1 Corinthians chapter 15 verses 21 మనం చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యము ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ నేను చదువుతున్నాను. ఎందుకు అంటే, ప్రభునందు ప్రియులారా, ద రిజరెక్షన్ పవర్, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ అనేది దేవుని యొక్క గొప్ప పునరుద్ధానం గురించి ఈ మొదటి కొరింథీ అంతా కూడా మరి 15వ అధ్యాయము పౌలు గారు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ యాజ్ బై మ్యాన్ కేమ్ డెత్ అంటే ఈ యొక్క మరణము మనిషి ద్వారా కలిగిన కనుక బై ఎ మ్యాన్ హ్యాస్ కమ్ ఆల్సో ద రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్. అంటే ఏ మనిషి వలన వచ్చిందో, లేకపోతే సిన్స్ ద డెత్ కేమ్ త్రూ ఎ మ్యాన్, లేకపోతే ఇంకా చెప్పొచ్చు అంటే జస్ట్ యాజ్ డెత్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ త్రూ ఎ మ్యాన్. కాబట్టి ఈ లోకంలోనికి మనిషి ద్వారా మరణం ఎలా వచ్చింది, మనిషి ద్వారా మరణం మనం నేర్చుకోవాలి కదా. కనుక మొట్టమొదట ఎలా వచ్చింది ఈ మరణము? ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, లేకపోతే నరునితో, లేకపోతే మనిషితో ఏమని చెప్తున్నాడు? నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక. మరి కేసు ఎందుకు శిక్ష విధిస్తున్నాడో చెప్పాలి కదా. నీ భార్య మాట విని, అక్కడ ఎవరి మాట విన్నావు అన్నది ముఖ్యం కాదు. తినవద్దు అన్నప్పుడు, ఇక వద్దు అన్నప్పుడు ఎవరి మాట కూడా నువ్వు లక్ష్య పెట్టకూడదు. దేవుడు చెప్పిన మాటకి నువ్వు విధేయత చూపాలి. కనుక దుష్టుడు ఎవరిని వాడుకున్నాడు? తన భార్యని వాడుకున్నాడు. అంటే ఇక్కడ అవ్వనే వాడుకున్నాడు. నిన్ను ఒకవేళ నువ్వు నీతిమంతునిగా ఉండదలిస్తే దేవుడు నీ హృదయములో ఆజ్ఞయిస్తాడు, కానీ నీ చుట్టూ ఉన్న వారిని దుష్టుడు వాడుకుంటాడు. అంటే నీ హృదయములోకి వారు దూరం, కానీ మొట్టమొదట నీ చుట్టూ ఉన్న ఆ బురదని తయారు చేస్తాడు. అంటే ఆ బురదలోంచే నీవు కమల పుష్పంగా, ఆ యొక్క రాళ్లలోంచే నీవు వజ్రాలుగా, ఆ యొక్క చీకటిలోని నక్షత్రాలుగా, ఆ యొక్క హల్లెలూయా. అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే, ఆ చేప సముద్రంలోనే ఉంటుంది, కానీ అది ఉప్పుగా ఉండదు, రుచిగా ఉంటుంది. నీవు నేను ఈ లోకమునకు ఉప్పయును, సారము కలిగి ఉండాలి. కనుక అటువంటి సారము మనలో ఉండాలి. కనుక ఇక్కడ ఏమని ఆజ్ఞ వస్తుంది? నీ నిమిత్తము ఈ నేల శపించబడి. అంటే ఎవరి నిమిత్తము ఈ నేలని తయారు చేశాడో, ఈ యొక్క భూమిని తయారు చేశాడో, ఆ భూమి శ్రేష్టమైన సారం ఇవ్వాలి అని భూమికి ఆజ్ఞాపించాడు. కానీ ఎప్పుడైతే భూమి మీద తన బుద్ధిని చూపించాడో, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ ఆ భూమి పంట తింటావు. అది భూమి ఏమైంది? ఇప్పుడు రెబెల్ అయింది, తిరుగుబాటు చేసింది. మొండ్ల తుప్పలు, గచ్చ పొదలు నీకు కనిపించాయి. కనుక ఇత్తడి వంటి ఆకాశము, ఇనుము వంటి భూమి, నీవు నేలకు తిరిగి చేరు. అంటే నీ ముఖపు చెమట కాచి ఆహారం తిన్నావు. నేల నుండి తీయబడ్డావు కనుక నీవు మన్ను కనుక మనయబడతావు. ఇది మరణం. అంటే నీవు చనిపోతావు, మన్ను కనుక మనైపోతావు. ఏమిటి? నిత్యముగా మంచి చెడు తెలుగునిచ్చు వృక్ష ఫలము నీవు ముట్టకూడదు, తినకూడదు. తినిన మరుక్షణము నీవు చనిపోతావు. కాబట్టి ఒక మనిషి వల్ల, ఇప్పుడు ఇక్కడ చెప్పుతున్న ఈ వచనాలే అక్కడ మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5:12 అక్కడ కూడా పౌలు గారు ఇదే ఈ యొక్క ఫిలాసఫీ అంటారు. ఆయన లేఖనాలు వివరిస్తూ రోమీయులకు రాసిన పత్రిక 5:12
ఒక మనుష్యుని ద్వారా పాపము, మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము ఎలాగూ ప్రవేశించినో, కనుక మనుషులందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ, అనగా ధర్మశాస్త్రము రాకముందే పాపము లోకంలో. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో. కానీ మరణం ఎప్పుడు వచ్చింది? ఆదాము కాలంలో. కనుక ధర్మశాస్త్రము లేని ఎడల, అంటే ఇప్పుడు ఆదాముకి ఇవ్వబడిన ఆజ్ఞ మాత్రమే మనం బేస్ చేసుకుంటే, ధర్మశాస్త్రం మోషే కాలంలో ఇవ్వబడింది. మరి మోషే కాలముకి ముందు మరి అబ్రహాము ఎలాగ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? నోవాహు ఎలాగ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? హానోకు ఏ విధంగా నీతిమంతుడు? అంటే ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయవారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు, అంటే పాపము అనేది మన బ్లడ్ లోకి వెళ్ళిపోయింది కనుక ఆదాము రాబోవానికి గుర్తు. అంటే మోషే కాలం వరకు ధర్మశాస్త్రము లేకపోయినా ఆదాము వలె మనము జీవించాము కనుక ఆదాము వలె జీవించని వాళ్ళు ఉన్నారు. మరి మనం చూస్తున్నాం కదా. నెంబర్ 1 ఫస్ట్ ఎవరు? హానోకు. హేబెల్ని కయీను చంపేశాడు కదా. రెండవది నోవాహు. మూడవది అబ్రహాం. అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం లేదు కదా. అంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఎక్కడో పునాదులు గల ఆ పట్టణము కోసం విశ్వాసము కలిగిన వాడే. అబ్రహాము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని, తాను మృతతుల్యుడైనప్పటికీ, తన శరీరములో ఇంకా ఎంత మాత్రము జీవము లేనప్పటికీ, నిరీక్షణ లేనప్పటికీ, అంటే ఈ అపరాధము కలిగినట్టు కృపావరము కలగట్లేదు. అంటే ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎళ్ళ, మరి ఒక మనిషి ద్వారా, అంటే పాపమును బేస్ చేసుకుని శిక్షా విధి పనిష్మెంట్ కలిగిన ఎడల, తీర్పు అపరాధము మూలముగా వచ్చిన ఎడల జడ్జిమెంట్. మరి అలా ఎలా కుదురుతుంది? కనుక ఈ తీర్పుని మనము ఏం చేయాలా? ఛాలెంజ్ చేయాలి. కనుక ఈ ఛాలెంజ్ చేయాలి తీర్పుని, అంటే తీర్పుని మించినది ఓర్పు. ఓర్పుకి కారణము మార్పు. ఈ మార్పుని ఛాలెంజ్ చేసేది ఓదార్పు. ఎప్పుడైతే దేవుడు ఓర్పు కలిగి నీవు మారతావని ఆ తీర్పుని అట్టే పెట్టి కనికరము చూపించి నిన్ను ఓదారుస్తున్నాడో, అప్పుడు నిన్ను తిరిగి సమకూర్పు ఆయన సమకూర్చుకుంటాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, నీవు తీర్పుని ఛాలెంజ్ చేసేవాడిగా ఉండాలి. నేను మన్ను కనుక మనైపోతాను కరెక్టే, కానీ నాలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న జీవం, నాలో ఉన్న మహిమ నా తండ్రి యొద్ద నుండి. కనుక ఒక మనుషుని అవిధేయత వలన పాపిగా చివరి, ఒకని విధేయత వలన నీతిమంతులుగా. కనుక అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం. అయితే పాపము మరణము ఆధారం చేసుకుని ఈ ధర్మశాస్త్రము నాశనమునకు నడిపిస్తుంటుండగా నిత్య జీవము కొరకు నీతి ద్వారా క్రీస్తు యేసు ప్రభుల వారు నా హృదయంలో నివసించిన ఎడల. కాబట్టి ఇక్కడ ఏమి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను? యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నారు? యోహాను సువార్త 5వ అధ్యాయం 28. ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ క్రీస్తు యేసు ప్రభు వారి శబ్దము విని, ఇప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పుకున్నారు. మరి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు పునరుద్ధానుడై ఉన్నాడు? ఆయన మేలు చేశాడు కనుక, దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కనుక, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు కనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత బంధించు, అపవాది ఆయనను పాతాళంలో బంధించి ఉంచలేదు కనుక పాతాళములో నుండి చెరగా తీసుకుని నా యేసు క్రీస్తు ప్రభువుల వారు తండ్రి ఎదుట ఆయన తీర్పుకు సిద్ధపడినప్పుడు ఆయన దేవుడు నా కుడి పార్శ్వములో కూర్చో. కారణము ఆయన యందు ఏ పాపము లేదు కనుక. మనం ఇప్పుడు చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 37, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూ ఆకలి అని చెబుతూ, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పికొనడు, నేనే జీవ జలముల ఊట. కనుక అక్కడ ఆయన చెబుతూ, నన్ను, అంటే నా తండ్రి నాకు ఎవరిని ఇస్తారో వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చి వారిని నేను త్రోసివేయను. కారణం ఏంటంటే నా ఇష్టం నెరవేర్చి తండ్రి పంపించే వారిని, కనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు
పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని కనుక నాకు అనుగ్రహించిన దేనిని నేను పోగొట్టుకొనక ఏమన్నాడు, అంచె దినమున వాని లేపుటయే నన్ను పంపు అని చిత్తమైనది. కనుక కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవము పొందుటయందే. కాబట్టి ఎప్పుడైతే ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా కనుక, ఆయన ద లైఫ్ ఆఫ్ బ్రెడ్, ఆయన జీవ జలముల అంటే ద రివర్స్ ఆఫ్ లైఫ్ అయ్యున్నాడు కనుక, ఏ రోజున అయితే ఆయన మన హృదయాల్లో ఉంటాడు. ఇప్పుడు మనము మళ్ళా ఒక్కసారి చివరికి వెళ్తే ఇక్కడ ఈ 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా దామునందు మృతి పొందుతున్నాము కనుక క్రీస్తు యేసునందు మనము బ్రతికింపబడతాం. కనుక ఎలాగా సమస్తమునకు ఆయనకు అధికారము అనుగ్రహించి అనగా తన శత్రువులని పాదములకు పీఠముగా ఉంచు వరకు. కనుక శత్రువు ఏంటి? మరణం. ఆయన మరణాన్ని తొక్కిపెట్టి పాతాళంలోనికి వెళ్ళి సమస్తమును పాదముల క్రింద లోపరిచి, కనుక ఎప్పుడైతే ఆయన లోపరిచాడో దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము దేవుడు కుమారునికి సమస్తము ఇచ్చి ఉన్నాడు కనుక ఇప్పుడు మనము ఊహించుకుంటే మరి ఇంకా దేనికి భయపడతాం కనుక అని చెబుతూ ఆయన అంటే పౌలు వీరితో చెబుతూ మోసపోకుడి, దుష్ట సాంగత్యం మీకు వద్దు. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అయితే మనం అంటున్నాం కదా మృతులు ఎలా గులేస్తారు, మరి ఇప్పుడు విత్తనం ఉంది కదా, విత్తనం విత్తే అది చస్తేనే కదా బ్రతికింపబడుతుంది. అలాగా గోధుమ గింజ అయినా ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ దేవుడు తన చిత్త ప్రకారము నీకు శరీరమును ఇచ్చి ఉన్నాడు కనుక ఇక్కడ చెప్పబడుతున్న మనము ముగించేసుకుంటే మృతుల పునరుత్థానము అలాగే ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షమైనదిగా బలహీనమైనదిగా విత్తబడి ఘనమైనదిగా, కనుక బలహీనమైనదిగా బలమైనదిగా, ఘనహీనమైనదిగా మహిమ గలదిగా, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా. కనుక ప్రకృతి సంబంధమైన శరీరము కలదు, ఆత్మ సంబంధమైన శరీరము కలదు. ఎప్పుడైతే మొదటి ఆదాము ఇది మనుష్యుడు జీవించు ప్రాణి అయితే కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ, ఆ మనలో మృతతుల్యమైన మన శరీరము ఆయన తన ఆత్మతో కూడా జీవింపచేస్తాడు. ఆయన నేనే సత్యం, నేనే మాట, నేనే జీవం. అటువంటి గొప్ప మనకు కలుగులాగా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి. వెతుబడిన వాక్యము అనేక మందికి ఆశ, అనేక మందికి కనుక లక్షల మందికి రక్షణగా యేసు నామములో విత్తు మీరందరినీ మీ చేతుల్లో చూస్తున్నాం తండ్రి.